అబ్రగేషన్ ఆఫ్ ఆర్టికల్ 370 దీని తరువాత ఈ మోదీ ప్రభుత్వము తీసుకుంటున్న అతిపెద్ద నిర్ణయము యూనిఫామ్ సివిల్ కోడ్. అంటే ఇది ఒక పెద్ద యుద్ధానికి కూడా దారి తీసే అవకాశాలండి. అంటే యుద్ధం అంటే లిటరల్గా తుపాకులు పట్టుకొని లేదా మీరు ఆయుధాలు పట్టి యుద్ధము కాదు. దేశంలో విపరీతమైన ప్రొటెస్టులు అనేవి మీకు స్టార్ట్ అవుతాయి. అంటే పార్లమెంట్లో ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ని తీసుకురావాలి అని చెప్పి కంకణం కట్టుకొని ఉన్నారు. ఇప్పుడు మీరు చూసారనుకోండి, లోక్సభలో చాలా ఈజీగా వాళ్ళు దీని మీద తీర్మానం అనేది వీళ్ళు సాధించేస్తారు. కానీ రాజ్యసభలో మాత్రము ఇది చాలా పెద్ద ఛాలెంజ్. అంటే అప్పర్ హౌస్లో దీన్ని టేబుల్ చేయడం అనేది అంత ఈజీ కాదు. సో ఇప్పుడు చాలామందికి యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏంటండి అంటే అంత పెద్ద సమస్య. అంటే జూన్ 27 భోపాల్లో ఈ బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి మోదీ గారు మాట్లాడుతున్నాడు. ఈయన ఏమంటున్నాడంటే భారతదేశం అనేది ఒక ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీలో ఒక్కొక్క కుటుంబ సభ్యుడికి ఒక్కొక్క చట్టము ఎలా ఉంటుంది అంటే ఫ్రెండ్స్, మీరు క్రిమినల్ లాస్ని చూసారనుకోండి, అంటే ఇండియన్ పీనల్ కోడ్ అనండి, అలాగే మీకు ఎవిడెన్స్ యాక్ట్ అని చెప్పి ఉంటుంది, అలాగే క్రిమినల్ ప్రొసీజర్ అని ఉంటుంది. సో వీటినంతా గమనించారనుకోండి, ఒక యూనిఫామిటీ ఉంటుంది. దేశంలో ఒక పౌరుడు తప్పు చేసినప్పుడు చట్టాలు ఒకేలాగా ఉంటాయి అని చెప్పి ఒక నియమం ఉంది. కానీ అదే మీరు సివిల్ లాస్ని చూసారు అనుకోండి, ఒక్కొక్క జాతికి ఒక్కొక్క మతానికి ఒక్కొక్క రకమైన చట్టాలు. సో ఇది ఉండకూడదు. అంటే ఇప్పుడు మీ ఫ్యామిలీ అండి, మీకు నాన్నగారేమో నేను దోసే తింటాను అంటాడు బ్రేక్ఫాస్ట్కి, అమ్మేమో నేను పూరియే తింటాను, కొడుకేమో నేను ఇడ్లీలే తింటాను, మీకు కూతురేమో నేను ఉప్మానే తింటాను. అంటే ఇన్ని వంటలు ఎవరు చేస్తారు? సో ఒక యూనిఫామిటీ ఉండాలి. బ్రేక్ఫాస్ట్లో మనం అందరము కలిసి ఇవాళ ఇడ్లీ తిందాము అంటే అందరూ కూర్చొని ఇడ్లీ తిన్నారనుకోండి, ఏ సమస్య ఉండదు. ఒక్కొక్కరు వాళ్ళ ఇష్ట ప్రకారము వాళ్ళు ప్రవర్తిస్తే మీకు ఒక యూనిఫామిటీ ఉండదు. యూనిటీ అమిస్ట్ డైవర్సిటీ అని ఇండియా అని అంటారు. సో అలాంటి ఒక యూనిటీ అనేది దేశంలో లేదు కదా. మరి ఇది జరిగే పనేనా అంటే ఫ్రెండ్స్, చాలామంది ఏమంటున్నారంటే హిందూ సివిల్ కోడ్ అని చెప్పి మాట్లాడతారు. అంటే హిందూ చట్టాలను దేశంలో తీసుకొచ్చే ప్రయత్నము ఈ మోదీ గారు చేస్తున్నాడు, ఇది కరెక్ట్ కాదు అని అంటారు. నిజంగానే ఇది హిందూ సివిల్ కోడ్ అంటే అలాంటిది లేదండి, ఇది పచ్చి అబద్ధం. ఇది ఎందుకు నేను ఇలా చెప్తున్నానంటే ఆర్టికల్ 44 భారతదేశం యొక్క రాజ్యాంగం, కాన్స్టిట్యూషన్లోనే దీనికి సంబంధించిన మీకు వివరాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు మీకు ఆర్టికల్ 44 ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే స్వతంత్రము వచ్చిన నాటి నుంచే దీని గురించి మాట్లాడుతున్నారు. కానీ ఎవరు ఇంప్లిమెంట్ చేయలేకపోయారు. ఎందుకు? ఆ రోజుల్లో బ్రిటిష్ వాడు ఏం చేశాడు, హిందువులకు ఒక రకమైన చట్టము, ముస్లింలకు ఒక రకమైన చట్టం అని చెప్పి వాడు డివైడ్ అండ్ రూల్ పాలసీ. కాబట్టి ఒకే దేశంలో ఒకలాంటి సిటిజన్స్ నివసించినా కూడా వాళ్ళకి చట్టాలు వేరు వీళ్ళకి చట్టాలు వేరు అంటే డివైడ్ చేయడానికి ఎప్పుడూ కూడా భారతదేశంలో భారత పౌరులు కలవకూడదన్న ఉద్దేశంతో బ్రిటిష్ వాడు పనిచేశాడు. సో ఇవాళ మీకు బీజేపీ వాళ్ళు మీకు రాజ్యసభలో దీన్ని తీసుకొస్తున్నారు. తీసుకొచ్చినప్పుడు ఏమవుతుంది, మీకు మెయిన్గా ఆస్తుల పంపకము, పెళ్ళిళ్ళు, అలాగే వివాహరత్తు. సో మీకు దీనికి సంబంధించి మీకు యూనిఫామ్ సివిల్ కోడ్ ఉండాలి. ఆటోమేటిక్గా మీరు దేన్ని ఉద్దేశించి మాట్లాడతారంటే ట్రిపుల్ తలాక్. ఇవాళ ఫ్యాషన్ ఏమిటంటే వాట్సాప్లో 3 సార్లు తలాక్ అని తన భార్యకు తలాక్ చెప్పేసి ఈ వ్యక్తి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోతున్నాడు. ఇది కుదురుతుందా? జరిగే పనే కాదు కదా. భారతదేశంలో ఇలా జరిగే అవకాశాలే లేవు. ఒక పాకిస్తాన్లోనో ఆఫ్ఘనిస్తాన్లో మీరు చూసారనుకోండి, ఒక వ్యక్తి 3 పెళ్ళాలతో ఒకే ఇంట్లో నివసిస్తాడు. ఏంటి అమ్మాయి యొక్క బాధ్యత? భర్తను సుఖపెట్టడము, పిల్లల్ని కనడము, అతనికి వండి వార్చడము, తరువాత తన పని తాను చూసుకోవడం. కాబట్టి 3 కాదు, 4 కాదు, 5 ఒకే ఇంట్లో ఉన్నా కూడా ఎవరికి ఏ ఇబ్బంది లేదు అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటున్నారు. మరి ఇదే పరిస్థితి ఇండియాలో ఉంటుందా? ఇది ఒక్క ముస్లింలకు కాదండి, హిందువుల్లో కూడా ఎంతోమంది నేను చూసిన ప్రముఖ నటులు, ప్రముఖ రచయితలు, వీళ్ళు భార్య పిల్లలను ఒక దగ్గర ఒక ఇంట్లో ఉంచేసి వీళ్ళు వేరెక్కడో ఇంకొక అమ్మాయితో ఉంటారు. నెలకి ఒకసారి వచ్చి వీళ్ళు ఎలా ఉన్నారో చూసి ఆ బియ్యమో పప్పో ఉప్పో కొనిచ్చేసి మళ్ళీ అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోతారు. మరి ఇదంతా మీరు చూసారు అనుకోండి, చట్టాలు ఏం చేస్తున్నాయి? సివిల్ కోడ్ అనేది ఉండాలి కదా. ఇప్పుడు చూడండి, 1985లో షాబాను అని చెప్పి ఒక ముస్లిం మహిళ, ఈవిడికి సుప్రీంకోర్టు ఫేవరబుల్గా ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఏంటి?
భర్త అనేవాడు సింపుల్గా ట్రిపుల్ తలాక్ చెప్పేసి తన దారిన వెళ్ళిపోతే ఈ మహిళ ఏమైపోతుంది, తనతో పాటు ఉండే పిల్లలు ఏమైపోతారు, వాళ్ళ పేరెంట్స్ ఏమైపోతారు? సో వీళ్ళని గమనించాలి కదా. కాబట్టి భర్త అనేవాడు మెయింటెనెన్స్ ఇచ్చే తీరాలి అని చెప్పి సుప్రీంకోర్టు షాబాను అనబడే మహిళకు ఫేవరబుల్గా వాళ్ళు ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. సో అప్పటి నుంచే సుప్రీంకోర్టు అంటుంది ఏంటి, ఇండియాలో యూనిఫామ్ సివిల్ కోడ్ రావాలి, వస్తేనే మన సిస్టమ్స్ అనేవి కరెక్ట్గా పనిచేస్తాయి. క్రిమినల్ చట్టాలకు మీరు ఎలాగ ఒక యూనిఫామిటీ తీసుకొచ్చారో అలాగే సివిల్ చట్టాలకు కూడా తీసుకురావాలి. ఇక్కడ ఎలా ఉంటుందంటే ట్రిపుల్ తలాక్ గురించి మాట్లాడాం. అలాగే మీరు ఇంకొకటి చూసారనుకోండి, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అంటారు. వీళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్లో రిబేట్ ఉంటుంది, సర్టైన్ అమౌంట్ వరకు కూడా వీళ్ళు ట్యాక్స్ కట్టక్కర్లేదు. ఇదేంటి, హిందూ చట్టాలకు సంబంధించి ఒక విడిగా వీళ్ళు ఇచ్చే ఫెసిలిటీ. ఇలా ఒక్కొక్క మతానికి ఒక్కొక్క రకమైన చట్టాలు ఉంటే ఈ దేశము ఎలా అభివృద్ధి చెందుతుంది? మీకు ఈక్వల్ యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఉండాలి కదా. ఇవాళ మీరు ఎగ్జాంపుల్గా గోవాని చూసారనుకోండి, గోవాలో ఈరోజు కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఉంది. ప్రతి ఒక్క పౌరుడికి సమానమైన చట్టము ఉండాలి అనేది ఇవాళ వీళ్ళు మీకు చెప్తున్నారు కదా. లోక్సభలో చాలా ఈజీగా ఈ ఫైల్ అనేది మూవ్ అయిపోతుంది, కానీ రాజ్యసభ వచ్చేటప్పటికి మాత్రము చాలా పెద్ద సమస్యలు. ఎందుకు, టోటల్ రాజ్యసభలో 245 సీట్లు, 8 సీట్స్ మీకు ఆల్రెడీ వేకెంట్ అయిపోయి ఉన్నాయి. అంటే ఏంటి, 237 అనేది మీకు అక్కడ టోటల్ సీట్స్. ఇందులో 119 వస్తే మీకు మెజారిటీ, అంటే బీజేపీ గెలుస్తుంది. సో ఇప్పుడు 119 సీట్స్ రావాలి అంటే వీళ్ళకి ఎంత, 92 మాత్రమే వీళ్ళ కెపాసిటీ. సో ఆటోమేటిక్గా మీకు ఏఐఏడిఎంకే, సో వాళ్ళకి చెందిన ఒక 4 మీకు రాజ్యసభ మెంబర్స్ ఉన్నారు. సో మీకు ఎంత, 96 అవుతుంది. దీని తర్వాత ఏం చేయాలి, మీరంతా 119 సీట్స్ రీచ్ అవ్వాలి. ఇదే మీకు ఆ మ్యాజిక్ నంబర్. సో ఇది రీచ్ అవ్వాలి అంటే బీజేపీకి చాలా పెద్ద సమస్య. ఎవరెవరిని అడగాలి? ఇప్పుడు లిటరల్గా మీరు చూడండి, వీళ్ళు ఏం చెప్తున్నారు, మీరు యూనిఫామ్ సివిల్ కోడ్ అని మాట్లాడుతున్నారు కదా, పంజాబ్ వెళ్ళండి. పంజాబ్ వెళ్ళి అక్కడ యూనిఫామ్ సివిల్ కోడ్ని మీరు ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నాలు చేయండి. జరుగుతుందా? వాళ్ళు టర్బన్ వేసుకొనే ఉంటారు. హెల్మెట్ అనండి, క్యాప్లు ఇవేవి మాకు అక్కర్లేదు. ఇండియన్ ఆర్మీ అయినా, నేవీ అయినా, ఎయిర్ ఫోర్స్ అయినా మా టర్బన్ మాకు ఉండాలి అని చెప్పి చెప్తారు. సిక్కులకు భారత రాజ్యాంగం ఇచ్చే ఒక వసతి ఇది. అలాగే మీరు చూసారనుకోండి, వాళ్ళ రక్షణ కోసము వాళ్ళు కత్తులను పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. ఏ ఒక భారత పౌరుడు కూడా మారణాయుధాలను కలిగి ఉండకూడదు. పబ్లిక్ ప్లేసెస్లో మీరు పెద్ద పెద్ద కత్తులు పెట్టుకొని తిరగకూడదు. కానీ సిక్కులు తిరుగుతూ ఉంటారు. మరి వాళ్ళని మీరు ఆపగలరా? ఆపలేరు కదా. అలాగ మీకు ఇంత పెద్ద దేశములో ఎన్నో జాతులు, ఎన్నో మతాలు, వీళ్ళందరికీ ఒకలాంటి చట్టాలు ఎలా తీసుకొస్తారు? ఇంపాసిబుల్ కదా. సో ఇది జరిగే పని కాదు కదా అని చెప్పేసి ఇవాళ మీకు ఎంతోమంది అపోజిషన్ పార్టీస్ అనండి, ఎంతోమంది పొలిటికల్ పార్టీస్ వాళ్ళు ఇదే మాట్లాడుతున్నారు. కాబట్టి వీళ్ళు ఎవరూ కూడా బీజేపీకి సపోర్ట్గా నిలబడరు. కానీ మీకు కొంతమంది, ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ, వీళ్ళు యూనిఫామ్ సివిల్ కోడ్కి పూర్తిగా మేము సపోర్ట్గా ఉన్నాము అని అన్నారు. అంటే ఏంటి, వీళ్ళు బీజేపీకి సపోర్ట్గా నిలబడతారు. వీళ్ళ దగ్గర ఒక 10 సీట్లు ఉన్నాయి. అలాగే బీజూ జనతాదళ్, సో వాళ్ళు కూడా మేము కూడా ఉన్నాము అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళకెంత, 9 రాజ్యసభ సీట్స్. సో ఇలా మీకు చిన్న చిత్తగా వాళ్ళు ఒక 7 మంది ఉన్నారు. వీళ్ళందరినీ కలుపుకుంటే అంటే ఆమ్ ఆద్మీ పార్టీ డార్క్ హార్స్. సో వీళ్ళు ఒక్కసారి బీజేపీకి సపోర్టుగా మీకు ఇలాగ యూనిఫామ్ సివిల్ కోడ్కి సపోర్టుగా నిలబడ్డారు అంటే ఖచ్చితంగా రాజ్యసభలో మీకు దీనికి సంబంధించిన బిల్ అనేది పాస్ అయిపోతుంది. ఈ విధంగా బీజేపీ మీకు యూనిఫామ్ సివిల్ కోడ్ని భారతదేశంలో ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నాలు చేస్తారు. ఏమండి, ఒక రాజ్యసభలో ఇది రావడము, మీకు ఇది టేబుల్ అయిపోవడము, మీకు బిల్లు పాస్ అయిపోవడంతో మీరు ఘన విజయం సాధించామని అనుకుంటారు. కానీ లిటరల్గా మీరు దీన్ని ప్రాక్టికల్గా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి కదా. హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు వీళ్ళందరూ కూడా ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ని అంగీకరించాలి కదా. దానికి తగ్గట్టుగా చట్టాల్లో మీరు మార్పులు తీసుకురావాలి కదా. సుప్రీంకోర్టు అయితే ఫేవరబుల్గా ఉంది, భారత రాజ్యాంగం కూడా ఫేవరబుల్గా ఉంది. మరి ఇది జరుగుతుందా, జరగదా? బీజేపీ అయితే కంకణము కట్టుకొని ఉంది. మోదీ గారు ఇది ఒక ఫ్యామిలీ, ఒక చట్టమే ఉండాలని ఈయన అంటున్నాడు. మరి ఇది జరుగుతుందా, జరగదా? జరిగితే
ఎలా జరుగుతుంది, జరగకపోతే ఎలా జరగదు? ఆలోచించండి. ఆలోచించి మీ అభిప్రాయాలు తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.